ఓన్లీ సినిమా డైరెక్టర్లేనా? మ్యూజిక్ డైరెక్టర్లో హీరోలు అవ్వకూడదా? హిట్లు కొట్టకూడదా? కొట్టొచ్చు, తప్పులేదు. అలా కొట్టడానికే మనోడైతే వస్తున్నాడు, మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఎల్లమ్మ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిందో నా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల లిస్ట్లోకి ఈ సినిమా అయితే చేరిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆ గ్లిమ్స్లో ఉన్న కాన్సెప్ట్, దానికి తోడు ఈ సినిమాలో హీరోగా నటిస్తుంది మన దేవిశ్రీ ప్రసాద్ గారు. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుంది కూడా మన డిఎస్పి గారే. అయితే ఈ రోజు డిఎస్పి గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా ఈ ఎల్లమ్మ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ పోస్టర్ లో ఉన్న డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పి గారు అటైర్, అలాగే ఆ పోస్టర్ ఎన్విరాన్మెంట్ అంటే కలర్ గ్రేడింగ్ ఇవన్నీ చూస్తుంటే 90s 70s 90s 80s లో జరిగే స్టోరీ అని మనకైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే డిఎస్పి గారు ఒక చెవు పోగు అయితే పెట్టుకుని మెడలో ఒక గవ్వ అలాగే గజ్జలు ఉంటాయి కదా, ఆ గజ్జల్లో ఉన్న ఒక పోసన అయితే కట్టుకుని మనోడైతే కనపడుతున్నాడు. అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో డిఎస్పి గారు ఎయిదర్ ఫోటోగ్రాఫర్గా లేకపోతే జర్నలిస్ట్ లాగా అయితే మనకైతే కనపడబోతున్నారు. అంటే ఒక విలేజ్కి రీసెర్చ్ కోసం అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకుంటే దాంట్లో ఒక కాన్సెప్ట్ అయితే మనకైతే చూపిస్తారు. అది మనం ఎప్పటికీ ఫాలో అవుతానే ఉంటాం. అదేంటి? బలి ఇవ్వటం. బలిచ్చే ముందు మేకపోతి మీద పసుపు కుంకుమ నీళ్ళు అయితే వేసి అమ్మవారి విగ్రహం ముందు మనం అలా నుంచో పెడతాం. దాన్ని అలా పసుపు కుంకుమ వేయగానే మనం అయితే బలిచ్చాం. ఆ మేకపోతి ఎప్పుడైతే అలా ఒళ్ళుని మొత్తం జలధరిస్తుందో అప్పుడే మనం అయితే బలిస్తాం. అంటే దాని సంకేతం ఏంటి? నేను బలికి రెడీ అంటే ఒప్పుకున్నట్టు అనమాట. అది ఒప్పుకున్న తర్వాతే దాన్ని అయితే మనం బలిస్తాం. నిజంగానే బలికి అవి అంగీకరిస్తాయా లేకపోతే మూఢనమ్మకమా? ఈ కాన్సెప్ట్ని అయితే మైండ్లో పెట్టుకుని ఈ ఎల్లమ్మ స్టోరీని మన బలగం వేణు గారు రాసుకున్నారు అనే కథనం ఏదైతే ఉందో అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అయితే ప్రజెంట్ అదే స్టోరీ పైన సినిమా తీస్తున్నారా లేకపోతే మార్చారా అనే డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. ఒక్కసారి ఆ గ్లిమ్స్లో డిఎస్పి గారి లుక్ కనుక మనం చూసుకుంటే డప్పు పట్టుకుని ఆయన అయితే ఒక రాయి పైన అయితే కూర్చుంటాడు. ఇక్కడ మొత్తం బ్లడ్ అయితే ఉంటుంది. అంటే ప్యూర్ ట్రైబల్ బాయ్ లాగా అయితే మనకైతే కనపడతాడు. కానీ ఈరోజు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన అయితే చాలా క్లాస్గా అయితే కనపడుతున్నాడు. అంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆయన అలా మారతాడా? అంటే ఈరోజు ఫస్ట్ లుక్లో ఎలా అయితే కనపడ్డాడో ఇలా ఉన్న డిఎస్పి గారు ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే సంఘటనల వల్ల అలా మారతాడా? ఈ రకమైన డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. ఇంకా మీరు ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్స్లో చూసుకుంటే మన దేవిశ్రీ ప్రసాద్ గారు పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతున్నప్పుడు ఒకసారేమో షూస్ ఉంటాయి, ఒక్కసారేమో గజ్జలు ఉంటాయి. అసలేంటి ఆ కాంట్రాస్ట్ ఏంటి? ఎందుకు పెట్టారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా వచ్చిన తర్వాత మనకైతే తెలిసింది. నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్తో వీళ్ళైతే వస్తున్నారని నాకైతే క్లారిటీ అయితే వచ్చేసింది. త్వరగా దింపండి సార్ సినిమాని, ఫస్ట్ హిట్ ఇచ్చేస్తాం మీకు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారికి సంబంధించి ఈరోజు మరొక 2 అప్డేట్లు అయితే వచ్చినాయి, కొత్త అప్డేట్లు. అదేంటంటే నాగార్జున గారి 100వ సినిమా ఉంది కదా, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మన డిఎస్పి గారే. నెక్స్ట్ మన నాగవంశీ గారి బ్యానర్లో కార్తీ గారి 30వ సినిమాని అయితే తీస్తున్నారు కదా, ఆ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పి గారే. ఈ రకంగా ఎల్లమ్మ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటూ వేరే సినిమాలకు కూడా ఆయన అయితే మ్యూజిక్ డైరెక్టర్గా అయితే పనిచేస్తున్నారు. మరి ఏ రకమైన అవుట్పుట్ ఇస్తారు, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదనమాట మ్యాటర్. మరి డిఎస్పి గారు హీరోగా సక్సెస్ అవుతారనుకుంటున్నారా లేకపోతే లేదనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.